అందరికీ నమస్కారం. దివ్య ఏఐ వీడియోస్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం చూడబోయే కథ పేరు ధన్యవాదాలు చెప్పిన చిన్న గిహాన్ కథ. ఇది చిన్న గిహాన్ అనే బాలుడి గురించి. ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకు కూడా విశ్వానికి ధన్యవాదాలు చెప్పే అలవాటు అతనికుంది. ధన్యవాదాలు చెప్పడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చిన్న గిహాన్ ప్రతిరోజు చిరునవ్వుతో లేచేవాడు. వెచ్చని సూర్యకాంతి, చిలిపి పక్షులు, తన సౌకర్యమైన మంచం కోసం విశ్వానికి ధన్యవాదాలు చెప్పేవాడు. ఒకరోజు తన బొమ్మ పగిలిపోవడంతో అతను చాలా బాధపడ్డాడు. గిహాన్ కళ్ళు మూసుకొని, "ఓ విశ్వమా, నాకు సహనం నేర్పినందుకు ధన్యవాదాలు" అన్నాడు. కొద్దిసేపటికి అతని అమ్మ బొమ్మను సరిచేసింది. బహుమతులే కాదు, పాఠాలు కూడా విశ్వం ఇస్తుందని గిహాన్ నేర్చుకున్నాడు. తిన్న ఫుడ్ కోసం, ఫ్రెండ్స్ కోసం, వర్షం కోసం, ప్రతి చిన్నదానికి ధన్యవాదాలు చెప్పేవాడు. అలా అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అప్పటి నుంచి ధన్యవాదాలు అంటే విశ్వం చిరునవ్వుతో స్పందిస్తుందని గిహాన్ తెలుసుకున్నాడు. Subscribe my channel and follow me for more such videos.